హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఓ కబ్జాదారుడిని ఆట కట్టించింది. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలోని 700 గజాల పార్కు స్థలాన్ని బీఆర్ఎస్ లీడర్ కబ్జా చేశాడు. ఆ కాలనీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి భూ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో సమగ్ర విచారణ అనంతరం కబ్జా జరిగింది వాస్తవమేనని హైడ్రా అధికారులు ధృవీకరించారు. కబ్జా బాగోతంపై సీరియస్ అయ్యారు. అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అనంతరం ఖరీదైన స్థలాన్ని కాలనీ వాసులకు అప్పచెప్పారు. సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ తట్టన్నారం కాలనీ వైస్ ప్రెసిడెంట్ని. నా పేరు ప్రకాష్ రావు. గత కొద్ది సంవత్సరాలుగా మన కాలనీ పార్కు ఆక్రమణకు గురయ్యి ఎన్నో వ్యయ ప్రయాసాలకి మాకు ఇబ్బంది కలుగుతూ వస్తే కాలనీ అధ్యక్షులు శ్రీ వరకాంత నవీన్ రెడ్డి గారు దాని మీద యుద్ధ ప్రాతిపదికలో వివిధ డిపార్ట్మెంట్స్తో వివిధ అధికారులతో అనధికారులతో చాలాసార్లు చర్చలు జరిపి హైడ్రా రంగనాథ్ గారికి విన్నవించటం కూడా జరిగింది. శ్రీ రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ గారు, తదితర సిబ్బంది, మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించి ఆ కాగితాలు, వాళ్ళ ఆక్యుపెన్సీని అన్నిటినీ పరిశీలించి చివరికి ఇది పబ్లిక్ ప్లేస్గా నిర్ధారించి ఈరోజు వాళ్ళ జేసీబీ వచ్చి ఇదంతా డిమాలిష్